43, 44, 45 సంథింగ్ ఏదో సౌండ్ అవుతుందని అక్కడి నుంచి. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇలాగా శ్మశానంలో ఇలాంటివి అని చెప్పేసి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ క్రియేటర్. సో ప్రజెంట్ అయితే తమ్నైల్ మీరు చూసే ఉంటారు, ఎక్కడున్నారు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. కొంచెం టెన్షన్గా ఉంది కానీ స్మైల్తో ఫేస్ని అయితే కవర్ చేస్తున్నాం మా టీమ్మేట్ ఆర్య. సో ప్రజెంట్ ఒక్కడనే వచ్చి వీడియో చేద్దాం అయితే అనుకున్నాను, కానీ మా టీం అయితే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆర్య అయితే వచ్చాడు. 1 అవర్ అయితే ఉందాం అనుకుంటున్నాం, 12 నుంచి 1 వరకు. సో ప్రజెంట్ వచ్చేసి 12 అవుతుంది, టైం కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఆర్య ఉన్నాము, ఇంకెవ్వరైతే లేరు. ప్రజెంట్ అయితే చూసుకోండి, ఎవ్వరు లేరు అయితే లోపల, ఓన్లీ నేను ఆర్య అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, మొత్తం ఎంటీ అనమాట, ఎవ్వరైతే లేరు. మూన్ కూడా లేదు. సో ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్లో కూడా ఎవ్వరు లేరు అనమాట. సో ఓన్లీ నేను ఆర్య అయితే ఉన్నాము. ఇంకా మా టార్చ్ లైట్, ఈ రెండింటితోనే సర్వే అవ్వాలి 1 అవర్. సో మా సర్వైవల్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది, 12 to 1 అనమాట. సో టైం చూసుకోండి, సండే 8 జూన్ 12 అయితే అయ్యింది. సో ఇంకా నేను మా టీమ్మేట్ ఆర్య అయితే ఇక్కడ 1 అవర్ ఇంకా టైం అయితే స్పెండ్ చేయాలి. టైం అయితే మాకు స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాము, నేను ఆర్య. స్నేక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 12:30కి అయితే వీటి మీద ఉన్న నేమ్స్ అయితే మేము చదువుతాము. సో అంతవరకు ఈ లోపల ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. సో ఆల్మోస్ట్ సగం వరకు అయితే వచ్చేసాము. వాల్ కనబడుతుంది కదా, ఎంట్రన్స్ అక్కడ ఉంది. సో అక్కడి నుంచి లోపలికి అయితే వచ్చాము. కొంచెం హారిబుల్గా అయితే ఉంది, సంథింగ్ సౌండ్స్. చిన్న భయం అయితే ఉంది, కానీ ఇద్దరం వచ్చాం కాబట్టి ప్రాబ్లమే లేదు. సో యాక్చువల్లీ ఒక్కడనే వద్దాం అనుకున్నాను, కానీ మా టీం అయితే అస్సలు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలాంటివి చెయ్యొద్దని సరే, రిస్క్ ఎందుకని. సో టైం ఒకసారి చూపించు. సో టైం 12:02 అవుతుంది, ఒకసారి రీఫ్రెష్ చేయాలి. సో చివరి వరకు అయితే వెళ్దామని అనుకుంటున్నాం, కానీ అస్సలు ఖాళీ లేదు. ఆ మధ్యలో ఒకటి ఉంది, ఆ చివరిన ఒకటి ఉంది, అస్సలు ఇది లేదు. కొంచెం హారిబుల్గా అయితే ఉంది. మూన్ కూడా లేదు, ఫుల్ క్లౌడీగా ఉంది. ఇంకా చివరిన అన్నమాట. సో కింద కానీ చూడకపోతే భయంగా ఉన్నాయి. చివరి వరకు మొత్తం చెట్లు అయితే ఉన్నాయి, అందుకే చిన్న పాములు ఉంటాయని భయం, అంత ఇంకేం కాదు. చూడాలి 1 అవర్ అలాగా మనం సర్వే అవుతుంది. సో నేను ఆర్య అయితే ప్రజెంట్ కూర్చోడానికి అయితే ప్లేస్ చూసుకోవాలి. అక్కడ వీటి మీద కూర్చోకూడదు, కింద కూర్చుందాం అంటే గ్రాసు. ఏమేమి తెచ్చుకున్నాం తినడానికి అనుకున్నాం, కానీ తినేసి వచ్చేసాం. సో 12:30 అయితే ఇక్కడ ఉన్న నేమ్స్ అన్నీ చదువుదామని. కొన్నిటికి నేమ్స్ ఉన్నాయి, కొన్నిటి నేమ్స్ లేవు. బట్ అక్కడక్కడ ఉన్నాయి వీటిని, మరి క్యాండిల్సా ఏంటో తెలియట్లేదు. తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏంటో. సో ఇక్కడ కూడా ఉంది. సో ఏంటని చూడాలి. కొన్నిటి నేమ్స్ ఉన్నాయి, కొన్నిటి నేమ్స్ లేవు. నేమ్స్ ఉన్నవి అయితే చదువుదాం, వెళ్దాం చివరి వరకు కూడా మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ప్రజెంట్ కూర్చోవడానికి ఇక్కడ ప్లేస్ చూసుకోవాలి, ఏం తెచ్చుకోలేదు కదా. ప్రజెంట్ వచ్చేసి టైం 12:14 అవుతుంది. అక్కడ వీడియో గోప్రోలో టైం ల్యాప్స్ నడుస్తుంది. టార్చ్ వేయలేదు, ఎందుకంటే చూసిన వాళ్ళు అక్కడ లోకల్స్ ఎవరు ఏదో అనుకుంటారు. సో ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు, కూర్చున్నాం మేమేనే. రిఫ్రెష్ 12:15. అసలు భయం లేదు, నాకైతే చిన్న భయం వేస్తుంది. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇలాగా శ్మశానంలో ఇలాంటివి అని చెప్పేసి. ఇందాక నుంచి ఆవే తరుస్తుంది, మరేమో మా కోసమే గల మేబీ, లేకపోతే ఇంకా ఏం కనబడుతుంది దానికి. నాకైతే చూస్తున్నారు కదా చెమటలు ఎక్కుతాని. నైట్ మళ్ళీ కరుగుతుంది. మనోడికి అయితే భయం అయితే లేదు, ఆల్రెడీ వచ్చి తిరిగి చేసాడు, కానీ
నైట్ అంటే చిన్న భయం ఉంటుంది. సో టైం 12:30 అయితే నేమ్స్ అన్నీ చదివేసి ఎప్పుడు 1 అవుద్దని అయితే నేను చూస్తున్నాను. నిజంగా ఈడొచ్చాడు అయినా నాకు భయంగా ఉందంటే ఒక్కడిని వచ్చేద్దాం తెల్లవారు ధైర్యం చేసాను. ఒక్కడినొస్తే నాకు పంప రేగిపోదును. చూడాలి. మీకోసం అయితే ఎంత నైట్ ఎంత రిస్క్ అయితే చేస్తున్నాం. సో మీ నుంచి మాకు ఏటి వద్దు, జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే. అంతకు మించి కొంచెం కామెంట్ చేస్తే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది వీడియోకి. సో నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మేము చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి కదా. సో మీ కామెంట్ బట్టి మేము ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది ఎలాగా చేయాలని మాకు ఉంటుంది. సో ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ అంతే. అంతకుమించి మరి ఇంకేం కోరుకోవట్లేదు మేమైతే. ఆవిడైతే అటు నడుచుకొని వెళ్తున్నాడు ఆ చివరి వరకు. అంటే 2 ఉన్నాయి, ఇటు ఒకటి ఉన్నాయి. మరి అటు ఏంటో మరి సెపరేట్గా మధ్యలో వాల్ అయితే ఉంది. అది చివరికి వెళ్తున్నాడు. అరే వచ్చిరా ఆర్య, నేను ఒక్కడి నుండి అది చిల్ అవుతున్నాడు ఆడ మాత్రం. అక్కడ నాకు చిన్న భయం వేసేస్తుంది. ఆడొక్కడేనా దాదా. సో ప్రజెంట్ వచ్చేసి టైం 12:30 అవుతుంది. గూగుల్ టైం చూడండి 12:32. సో నేమ్స్ అయితే చదువుదాం అనుకున్నాను కానీ స్మాల్ రీజన్స్ వల్ల నేమ్స్ అయితే చదవట్లేదు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది లెక్క అయితే పెడతాను. సో స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కనబడుతుంది. ఇది ఒకటి కనబడుతుంది 1, ఇది 2, 3, ఇది 4, 5, 6. సో అది వచ్చి 7. ఆ లోపలికి వెళ్దాము అని అంటే చెప్పాను దీంతో 7, ఇది ఒకటి 8 చూసుకున్నారు కదా. ఇది ఒకటి 9. చాలా డేంజర్గా అయితే ఉంది ఇది. ఇంకా లోపలికి ఉన్నాయి 10, 11, ఇది ఒకటి 12, ఇది 13. చివరి నోట్ ఉంది 14, 15 ఎక్కడ ఉంది 15. ఇది ఇక్కడ ఒకటి 16. ఆ మధ్యలో ఒకటి ఉంది, మధ్యలో ఒకటి 17, 18. ఇది ఒకటి 18. నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్. ఇది లెక్కట్స్ 19, 20, 21. అక్కడ వచ్చి 22, 23, 24, 25, క్యాండిల్స్ 26, 27, 28. సో డ్రోన్లో అయితే చూపించాను, బట్ డ్రోన్ ఏమైనా లెక్కెట్టదు. ఇప్పుడు లైవ్లో అయితే లెక్కెడుతున్నాను. 28, 29, 30, 31. బైక్ 32, 33, 34, 35, 36, 37, 38. అంటే 38 అంటే లెక్క మిస్టేక్ అవ్వచ్చు. 39. కింద బాక్స్ అది అర్థమైంది. 40, 41, 42. ఇక్కడ 43, 44, 45. సంథింగ్ ఏదో సౌండ్ వస్తుందని అక్కడ నుంచి. ఇక్కడ గాలి అయితే వస్తుంది, గాలి ఆగిపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి టైము 12:40 అలాగ అవుతుంది. డ్రోన్లో చూసే ఉంటారు. ఆ సైడ్ కాకుండా ఈ సైడ్కి కూడా ఇంకా ఉన్నాయి. సో టైం గూగుల్ టైం అయితే చూపిస్తాను. సో రిఫ్రెష్ చేస్తున్నా. ఒక 12:38 అవుతుంది. సో ఆ సైడ్కి అయితే వెళ్తున్నా. వీడియో చూపించి వీడియో క్లియర్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ గేట్. సో ఒక బోరింగ్ ఉంది ఇక్కడ. సో ఇదంతా గ్రౌండ్. కొంచెం కింద చీచులు ఉన్నాయి, చీచులు చూసుకొని నడాలి. సేవతలకైతే వచ్చాము. లైట్లు ఎక్కువ తెచ్చాం, బట్ ఇక్కడ అవతల సైడ్ ఊరు గట్టు ఉంది కదా, మళ్ళీ వాళ్ళు చూసి జడుస్తారని తేలేదు. చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ గ్రౌండ్ ఓపెన్గా ఉంది, కానీ అక్కడ మొత్తం చెట్లు వెనకంత అడవిలా ఉంది. ఇటు సైడు ఊరు ఉంది, మీరు లైట్లు చూస్తున్నారు. సో వాళ్ళు చూసి జడిసిపోవడం లేకడం ఏం చేస్తారని చెప్పి మరి ఎక్కువ లైట్లు అయితే యూజ్ చేయట్లేదు.
సో ఇదంతా ఓపెన్ గ్రౌండ్. ఈ 1 hour సర్వైవల్ మా వాడు అక్కడ టైం ల్యాబ్స్కి వీడియో అయితే పెడుతున్నాడు. 10 minutes అయితే ఉంది. సో 10 minutes ఈ 1 hour మా సర్వైవల్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అంతలోపు టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. సో మొన్న చూసింది రాజంలో చెప్పాను కదా కైలాస్ భూమి. సో దాని పక్కనే అనమాట ఈ గ్రేవ్ యార్డ్. సో ఆ రోజే వీడియో చేయాలనుకున్నాము, బట్ ఫుల్ హెవీ రైన్. ఇక్కడ ఇప్పుడు కూర్చున్నాం, అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఫస్ట్ చెట్లు పడిపోయాయి, చెట్లు స్తంభాలు అయితే పడిపోయాయి. దానివల్ల ఇప్పుడైతే ఫైనల్ అయింది. యాక్చువల్ ఒక్కడనే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఇది రావడం నాకు ఎంత ప్లస్ అయిందో, లేకపోతే మరి లేదు. సో 1 hour అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. వెయిటింగ్ ఇంకొక 3 minutes ఉంది అంతే. 3 minutes అయితే ఈ వీడియో చూసైనా కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచండి బ్రో. ఏం చేయటవద్దు, మాకు ఒక సబ్స్క్రైబ్ అంతే చాలు. మాకు నెక్స్ట్ వీడియోకి బూస్టింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ మన రాజంలో ఇంకేటేటి ఉన్నాయో ప్లేసెస్ అన్నీ బ్లాగ్ అయితే చేద్దాం. సో మా టైం వచ్చేసి సక్సెస్ఫుల్లీ 1 అయితే అయిపోయింది. సో మా 1 hour ఛాలెంజ్, 1 hour సర్వైవల్ అయితే ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఊరికి నిద్ర వస్తుంది, పడుకుని పోతాను ఎక్కడ అంటున్నాడు. ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైం అయితే అయింది. అబ్బా టార్చ్ పట్టుకో. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. సో వన్స్ అందరికీ బాయ్ బాయ్, మళ్ళీ మరి కలద్దులే. వీడియో అయితే చూస్తారు కదా. సో 12 నుంచి 1 వరకు అయితే సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మాది 1 hour సర్వైవల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో కొంచెం భయం వేసింది, ఇప్పుడు గాలి వేస్తుంది. ఇందాకంతా చెమటలు పెట్టి ఇప్పుడు చల్ల గాలి వేస్తుంది. సో మీరు అన్నట్టే 1 hour సర్వైవల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేయాలంటే ప్రాబ్లం లేకుండా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ ఆకాష్. అయ్యా మారియా. So thanks for watching. So love you guys. Bye. Bye.